ఎందుకు సార్ ఇలా పాస్టర్ అని చెప్పుకోవడం ఎందుకండి? ఇలాగే చాలా మంది పాస్టర్లు ఇలాగే చేస్తున్నారండి. క్రైస్తవ్యాన్ని ఇలాగే నాశనం చేస్తున్నారు. అసలు బైబిల్లో ఉన్న కనీస విషయాలు కూడా తెలియకుండా ముందుకు వచ్చేసేసి ఏదేదో మాట్లాడేసి ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. కాదు సార్, అట్లా కోప్పడకండి సార్. నేను ఆమోసు 7వ కోప్పట్లేదు మీరు అధ్యాయంలో సార్ 17, 18 చూడండి. కాదండి. ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్తాడు, మీ కాదు భార్యలు నేను వేశ్యలగుదురు, మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు, మీ పిల్లలు ఆ ఖడ్గము చేత కొట్టబడుదురు, మీరు అపవిత్రమైన దేశమందు చత్తు అని చెప్పి ఆయన చెప్తారనమాట యెహోవా దేవుడు. అలాగే మీకు నహోము కూడా చూడండి, ఎప్పుడైనా 3వ అధ్యాయం 1 నుంచి 13లో పిల్లల్ని అలాగే ఆ స్త్రీల యొక్క ఎత్తి మానాన్ని చూపిస్తా అంటాడు. ఇప్పుడు మన దేవుడికి ఏంటి అనేది డౌట్. ఇట్లా అంటే ఉన్నారు సార్, అదే అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, మీరు పాస్టర్ ఉండి మీరు ఇలా అడగడం, నేర్చుకోవడం మానేసి అడగడం అనేది కరెక్ట్ కాదు సార్. నేర్చుకోవడం అంటే ఏంటి? అడిగి తెలుసుకునేదే నేర్చుకోవడం అంటారు. చదవాలి. మీరు బాగా కింద ఏముందో పైన ఏముందో అక్కడ మొత్తం అంతా ఏం చెప్తున్నాడు ఏంటని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా బైబిల్ పట్టేసి ఏదేదో బోధించేది సార్. యెహోవా దేవుడు కిందే చూపిస్తా అంటున్నాడు సార్. ఆయన ఏమంటాడంటే కింద కాదండి, బైబిల్లో విచారం చేస్తే వాళ్ళ లంగా ఎత్తి కింద చూపిస్తా అంటున్నాడు సార్. అదే నేను కింద అడుగుతున్నాను నేను. కాదండి, బైబిల్లో మీరు చదివిన భాగానికి ఇంకా కిందకంటా ఏం చెప్తున్నాడో, పైన ఏం చెప్తున్నాడో, అధ్యాయంలో ఏం చెప్తున్నాడో కిందే చూపిస్తా అన్నాడు సార్. కిందంటండి ఏంటి ఇలా మాట్లాడుతున్నారండి మీరు? అదే అన్నాడు ఆయన నహోము 3వ అధ్యాయంలో 1 నుంచి 13 చదవండి. మీరు ఆడపిల్ల వ్యభిచారం చేస్తే తన లంగా ఎత్తి తన మానాన్ని ప్రపంచాన్ని చూపిస్తా అంటాడు. అసలు మీరు పాస్టర్ అయ్యి అలా మాట్లాడచ్చు తప్పు కదా? పాస్టర్ అయితే ఏం తప్పే ఉంది సార్? తప్పు. మీరు అలాగా అంటే బైబిల్లో తప్పు లేదు, ప్రవక్తలు రాస్తే తప్పు లేదు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే తప్పు లేదు. బైబిల్లో వాక్యాన్ని మీరు మతోన్మాదులాగా మీరు వక్రీకరించకూడదు. అలాంటి భాష ఉపయోగించకూడదు. అసలు మతోన్మాది అంటే ఏంటి అసలు అర్థం తెలుసా మీకు? మతోన్మాది అంటే మత ఉన్మాదంతో కొట్టుకునేవాడు అని అర్థం. మత ఉన్మాదంతో కొట్టుకోవడం అంటే ఏంటి? ఇది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? అదే మతోన్మాది పాస్టర్ కదా, మీరు పాస్టర్ కదా. అవునండి, మతోన్మాది అంటున్నారు. ఇప్పుడు మీరు కాదు, మీరు బయట కొంతమంది అతనికే మీరు కౌంటర్ పెట్టారు ప్రసన్న బాబు గారికి. ఏదో కొంచెం చిన్న పాస్టర్ని అలా కాదు, మీరు బైబిల్ గురుస్థానంలో పెట్టి నేను అడుగుతుంటే శిష్యుడికి బోధించాల్సింది పోయి నువ్వు చదువుకోలేదా, నీకు తెలియదా? 10 సంవత్సరాలు చదివారు మీరు. 10 సంవత్సరాలు జరిగినప్పుడు మరి ఇవన్నీ చదవలేదా? చిన్నపిల్లలు బండకేసి కొట్టి చంపమంటాం దేవుడి లక్షణమా? ఆడపిల్లలు వ్యభిచారం చేస్తే వాళ్ళ లంగా ఎత్తి మీరు పాస్టర్ తెలియదు. నేను పాస్టర్ అండి. మీరు పాస్టర్ అయితే మరి మీరు అక్కడ విషయం ఎందుకు రాయించబడి మీరు బైబిల్ పట్టుకున్న తర్వాత ఎందుకు మీరు పాస్టర్ కాదని చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. చూపిమన్నాడు ఎందుకు అని అడుగుతారు. మీరు పాస్టర్ కాదని చెప్పండి, మీరు పాస్టర్ కాదని చెప్పండి, నేను చెప్తాను సమాధానం. నేను కాదని ఎందుకు చెప్తాను? నేను పాస్టర్ అయితే మరి మీరు పాస్టర్ అయితే చదువుకోండి. ఎవరిని అడుగుతున్నారు మీరు? అవన్నీ తెలుసుకుని చదువుకున్నారు. మరి ఇప్పుడు మీరు మీ సంఘానికి బోధించేటప్పుడు ఈ విషయాలన్నీ అసలు ఏం చెప్పబడుతున్నాయి ఇవన్నీ పరిశీలించకుండా మీరు మాట్లాడుతున్నారా? అది సార్ మీరు ఇప్పుడు ఇంకోటి ఎందుకయ్యా నీ గురించి నాకు తెలుసయ్యా, నీ గురించి నాకు తెలుసా, ఎందుకయ్యా నీ గురించి నాకు తెలుసు. ఎందుకు నువ్వు ఎందుకు డొంక తిరిగేందుకు? నువ్వు ఒక మతోన్మాదివి, నువ్వు ఒక మతోన్మాదివి. చెప్పిది నువ్వు ఒక మతోన్మాదివి. అలా కాదు, నువ్వు మతోన్మాదివి, నువ్వు మత ఉన్మాదంతో ఉన్నావు. నువ్వు ఇలాగ చాలా మందికి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే పువ్వుని చూపిమంటాం ఏంటి? వాళ్ళ మానాన్ని చూపిమంటాం ఏంటి? అసలు దేవుడు అలాగే ఏమన్నా నీ వంకరతనం
నీ వంకర బుద్ధి నువ్వు వంకర మనసుతో చదువుతున్నావు కాబట్టి అసలు అలాంటిది ఏమి లేదు. చిన్నపిల్లలు బండకేసి కొట్టమనడం ఇవన్నీ విషయాలు కూడా అక్కడ ఎందుకు రాయబడ్డాయో చెప్పింది నువ్వు. అక్కడ ఎందుకు రాయబడ్డాయో ఎందుకో ఏంటో పాస్టర్లు గా మాకు తెలుసు, మేము బోధిస్తున్నాం. అక్కడ రాయబడ్డ విషయాలన్నీ మాకు తెలుసు, మేము బోధిస్తున్నాం. మేము బోధకులం. నీకు చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు చెబితే వినే వాక్యమే ప్రకటిస్తుంటా మేము వాక్యమే ప్రకటిస్తున్నా. నువ్వెవడో నీకు చెబితే ఏంటి? అలాగనుకుంటే మరి 5వ గ్రంథంలో మరి భయంకరంగా ఉన్నాయి. ఆ సరస్వతి తోటి ఆ బ్రహ్మ వెళ్ళి కడుపు చేయడం ఏంటి నాకు తెలియకూడదు. బ్రహ్మదేవుడా? సరస్వదేవుడు బ్రహ్మదేవుడా? బ్రహ్మ 100 సంవత్సరాలు కాదు. బ్రహ్మ 100 సంవత్సరాలు సరస్వతి. ఇప్పుడు నువ్వు అర్థం అవ్వలేదు. నువ్వు గురించి అడుగుతావా? పాట పాడినప్పుడు హిందువులో రాగం అడిగినప్పుడు హిందువులోనే చెప్పాలి. మధ్యమానికి వెళ్ళకూడదు. నువ్వు మతోన్మాదివి. నువ్వు మత ఉన్మాదంతో ఉన్నావు. నువ్వు నీ సంగతి తెలుసు. నీ సంగతి తెలుసు. నువ్వు చాలా మందికి ఇలాగే ఫోన్ చేసి ఇది రికార్డింగ్ పెట్టుకుని నువ్వు మళ్ళీ యూట్యూబ్ డబ్బుల కోసం అడుక్కునేవాడు. నువ్వు యూట్యూబ్ డబ్బుల కోసం ఇలా బ్లాక్ మెయిల్ చేసి అడుక్కునే రకం నువ్వు చెత్తగాడు. నువ్వు పనికిమాలోడు. నువ్వు ఒక పనికిమాలవాడు. నువ్వు పనికిమాల చెత్తగాడు. నువ్వు చెత్తగాడు. నీ దేవుళ్ళు ఎంత దరిద్రంగా చేశారు చూసుకెళ్ళి. శివలింగం గురించి చూడు. నువ్వు శివలింగం చూడు. శివలింగం గురించి మాట్లాడు. శివుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. శివుడు ఎంత దుర్మార్గం. విష్ణు ఎలాంటి పనులు చేశాడు. ఎలాంటి పని చేశాడు పనికిమాలుడా, దరిద్రుడా, ఒరే దరిద్రుడా, ఒరే చెత్తగా, పనికిమాలి ఎదవా, ఒరే పనికిమాలి ఎదవా, నీ గ్రంథాలు ఉన్న దరిద్రం చూసుకోరా పనికిమాలుడా. మీ గ్రంథాల్లో ఉన్న దరిద్రం చూసుకోరా. నువ్వు ఇలాంటి పనికిమాలిని ఫోన్లు చేసి యూట్యూబ్ లో డబ్బులు అడుక్కున్నావురా. ఎదవన్నారు ఎదవా, పనికిమాలి సన్నాసి, దరిద్రు కొట్టి ఎదవా. నీలాంటి దరిద్రుడు ఇలాంటి ఎదవ బ్లాక్ మెయిల్ చేసి ఎదవరే పనికిమాలి ఎదవా, చెత్త సన్నాసి ఎదవా. నీకు బైబుల్లో ఉన్న పాస్టర్ అని చెప్పుకుని పనికిమాలిన వీడియోలు చేసుకుని బతుకుతున్నారు ఎదవా. నీలాంటి బతుకు కంటే వ్యభిచారి బతుకుతుంది అది బెస్ట్ రా. నీకంటే వ్యభిచారి బెస్ట్ రా పనికిమాలుడా. నీలాంటి ఎదవ కంటే పనికిమాలి ఎదవా, నీకంటే వ్యభిచారి బెస్ట్ రా. నీకంటే పనికిమాలిన ఎదవా, నీకంటే వ్యభిచారి బెస్ట్. వ్యభిచారి అయినా సరే ఒళ్ళు అమ్ముకుని బతుకుతుంది పనికిమాలి ఎదవ. నువ్వు ఉన్నావు ఎదవ అంట పనికిమాలి ఎదవ. ఇటువంటి పాస్టర్లకి రాంగ్ కాల్ చేసి ఈ వీడియో పట్టుకెళ్ళి ఈ ఆడియో రికార్డింగ్ పట్టుకెళ్ళి యూట్యూబ్ లో పెట్టుకుని డబ్బుల కోసం ఎడుతున్నావు ఎదవ పనికిమాలి ఎదవ. డబ్బుల కోసం ఎదవ. ఒరే ఎదవ, ఒరే సన్నసి ఎదవ పనికిమాలుడా, ఒరే దరిద్రుడా, ఒరే మీరందరూ దరిద్రులు ఎంత మంది కలిసినా క్రైస్తవ్యాన్ని ఏం పీకలేరురా. ఒరే మీలాంటి ఎదవ దరిద్రులు ఎంత మంది కలిసినా క్రైస్తవ్యాన్ని అసలు వెంట్రుక ముక్క కూడా కలపలేరురా మీరు. ఒరే పనికిమాలి ఎదవ, ఒరే చెత్త ఎదవ, నీకేంట్రా చెప్పేది పనికిమాలి ఎదవ. ఒరే ఎదవ నీలాంటి వాళ్ళకి చెప్పవలసిన లేదని మా బైబిలే చెప్పిందిరా. ఒరే చెత్త సన్నాసి ఎదవ, నీలాంటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదని మా బైబిలే చెప్పిందిరా. చెత్త సన్నాసి ఎదవ, పనికిమాలి ఎదవ, దరిద్రుడా, ఒరే నకిలీ ఎదవ, ఒరే సాటుమాటుగా వచ్చే ఎదవ, ఎదుర్కొండ రాలేని ఎదవ, కొజ్జ ఎదవ, ఒరే పనికిమాలి ఎదవ, చెత్తగా. నీలాంటి దరిద్రుల వల్ల ఎదవ ఈ దేశానికి నష్టం రా పనికిమాలి ఎదవ. ఒరే నువ్వు కొజ్జాగడివరా. అందుకే సాటుమాటుగా పనికిమాలి ఫోన్ చేసేవారు ఎదవ. పనికిమాలి ఫోన్ చేసి ఎదవ రాంగ్ గా ఫోన్ చేస్తారంటారు ఎదవ పనికిమాల. ఎవరో జఫాగా పనికిమాలి ఎదవ, చెత్త సన్న ఎదవ, ఎదవ రాలా
ఎదరగరారా పనికి మళ్ళీ ఎదవ దరిద్ర పేదవంటగా నువ్వు ఎక్కడికి వచ్చినా పర్లేదురా పనికి మళ్ళీ ఎదవా నువ్వేం చేస్తావరా ఎదవా నువ్వేం చేస్తావరా ఎదవా పనికి మళ్ళీ నువ్వు ఎదవా నీకులా ఇలాంటి దరిద్రమైన ఫోన్ కాల్ చేసి ఇలాంటి దరిద్రమైన ఫోన్ కాల్ చేసి రాంగ్ గా మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుని యూట్యూబ్ లో పెట్టి ఆ చిల్లర డబ్బుల కోసం ఎడుతున్నారు ఎదవరా చిల్లర డబ్బుల కోసం ఒరే ఎదవా ఈ పాస్టర్లందరినీ ఇలా టార్గెట్ చేసి చిల్లర డబ్బుల కోసం ఎడుతున్నారు ఎదవా ఒరే ఎదవా నీ గ్రంథాల గురించి గొప్పగా చెప్పుకోరా ఈ రోజు మా క్రైస్తవులు ఎలాగైతే సభలు పెట్టి క్రైస్తవులు ఎలాగైతే గట్టిగా చెప్తున్నారో ప్రసంగాలు నువ్వు కూడా అలా చెప్పుకోరా నీకు దమ్ముంటే నీ గ్రంథాల మీద చెప్పుకోరా పనికి మాలిన సన్నాసే ఒరే పనికి మాలిన సన్నాసే ఎదవ్వా నువ్వు నీకు దమ్ముంటే ఒరే ఎదవా ఒరే నీకు దమ్ముంటే ఇటువంటి పనికి మాలిన ఆడియోలు కాదురా నువ్వు నీ ధర్మం గురించి గట్టిగా చెప్పి సభలు పెట్టుకోరా యాదవ అంట ఇలాంటి పనికి మాలిన ఫోన్లు చేయిస్తావేంట్రా ఇలాంటి ఒరే నీకంటే వ్యభిచారి బెస్టరా ఒరే పనిమలుడా నేను చెప్పినరా నీకంటే వ్యభిచారి బెటర్రా ఒళ్ళు అమ్ముకుని బతుకుతున్నారా నువ్వు ఉన్నది ఎందుకురా ఇలాంటి దొంగ ఫోన్లు కాల్ చేస్తాంట్రా దొంగ ఫోన్ కాల్స్ చేసి ఒరే నువ్వు దొంగ ఫోన్ కాల్స్ చేసి ఒరే ప్రసన్న బాబు గురించి నేను చాలా మాట్లాడాను రా యాదవా ఒరే ప్రసన్న బాబు గురించి నేను చాలా మాట్లాడాను నువ్వేంట్రా చెప్పేది ప్రసన్న బాబు గురించి నేను బోల్డ్ మాట్లాడాను రా యాదవా ప్రసన్న బాబు గురించి నేను బోల్డ్ మాట్లాడాను నువ్వేం చేస్తారా పనికి మళ్ళీ యాదవా ప్రసన్న బాబు మీద నేను బోల్డ్ అని వీడియోలు చేశాను రా ఒరే చెత్తగా నువ్వు చెప్పిదేంట్రా నా వీడియో నా యూట్యూబ్ ఛానల్ చెప్తాదిరా ఒరే పనికి మాలిన ఎదవా ఒరే చెత్త సన్నాసి ఎదవా ఒరే దరిద్రుడా నీచి కమెన్ కుత్తే చెత్తగంటను నువ్వు ఇలాంటి దొంగ నాటకాలు కట్టుకుని రాకరా ఒరే నువ్వు ఇలాంటి దొంగ నాటకాలు కట్టి రాకరే రే నువ్వు ఇలాంటి దొంగ నాటకాలు కట్టకరా నువ్వు ఇలాంటి దొంగ నాటకాలు కట్టి యూట్యూబ్ డబ్బుల కోసం ఎడతావు ఎందుకురా ఒరే నువ్వు ఇలాంటి దొంగ నాటకాలు కట్టి యూట్యూబ్ డబ్బుల కోసం ఎడతావు ఎందుకురా ఎదవా కష్టపడి పని చేసుకోరా ఒరే ఎదవా కష్టపడి పని చేసుకో ఒరే కష్టపడి పని చేసుకోరా ఎదవా ఎదవెళ్ళి ఇలాంటి చెత్త వీడియోలు ఇలాంటి చెత్త ఫోన్ కాల్ చేసి మీరు సూపర్ మీరు డోపర్ మీరు అది మీరు ఇది మీరు ఇలాంటి ఒరే నువ్వు మాట్లాడి ఏదో బిస్కెట్లు పడిపోయి రకం కాదు నేను నీలాంటి పనికి మాలోడికి పడిపోయి బిస్కెట్ కాదు నేను ఒరే పనికి మాలోడా నేను ఫస్ట్ లోనే కనిపెట్టేశాను నేను ఫస్ట్ లోనే ప్రసన్న బాబుకి 75,000 నేను ప్యాకేజ్ ఇచ్చాను అన్నప్పుడే కనిపెట్టేశాను రా పనికి మాల ఎదవా ఒరే పనికి మాల ఎదవా ఒరే చెత్త ఎదవా ఫస్ట్ లోనే కనిపెట్టేసావరా ఎదవా ఒరే పనికి మాలోడా చెత్త ఎదవ అంటే ఒరే బైబిల్ గురించి నీకు చెప్పవలసిన అవసరం లేదురా ఒరే బైబిల్ గురించి నీకు చెప్పవలసిన అవసరం లేదురా యాదవ అంటే లేదురా ఒరే అవసరమైతే నీ గ్రంథాల గురించి చెప్పుకోరా సన్నసే నీ గ్రంథాల గురించి చెప్పుకోరా ఈ రోజు మా పాస్టర్లు మీటింగ్లు పెట్టి బైబిల్ గురించి గొప్పగా చెప్తున్నారా మీకు దమ్ముంటే అలా మీరు కూడా సభలు పెట్టుకుని చెప్పుకోండిరా ఎదవల్లారా నీకు మౌను ఎదవల్లారా ఎందుకు ఎదవ బతుకు బతుకుతున్నావు ఒరే ఎందుకు ఎదవ బతుకు బతుకుతున్నావు ఎందుకు ఇలాంటి ఎదవ దొంగ ఫోన్లు ఎందుకురా ఒరే నువ్వు ఇలాంటి దొంగ ఫోన్లు ఎందుకురా నీకా దొంగ ఫోన్లు ఎందుకురా నీకా ఒరే దొంగ ఫోన్లు ఎందుకురా పనికి మాలి ఎదవా నీ గ్రంథాల్లో దరిద్రం ఉందిరా ఎల్రా ఒరే వెళ్ళు నీ గ్రంథ సాంబశివరావు గారు ఒరే పనికి మాలి ఎదవా నీకో విషయం చెప్తున్నాను చూడరా ఒరే పనికి మాలి ఎదవా నీకో విషయం చెప్తున్నాను చూడరా ఒరే పనికి మాలి ఎదవా నీకో విషయం చెప్తున్నాను చూడరా ఒరే దరిద్ర ఎదవా సాంబశివరావు గారు మీ గ్రంథాల గురించి స్పష్టంగా 2 గ్రంథాలు రాసిచ్చారా మాకు ఒరే ఎదవా చెత్తాదేవా సాంబశివరావు గారు 2 గ్రంథాలు ఇచ్చారా క్రైస్తవ్యానికి 2 గ్రంథాలు ఇచ్చారా ఒరే పనికి మాలేదవా మొత్తం మీ భాగవతం అంతా మాకు తెలుసురా ఒరే మీ భాగవతం అంతా మాకు తెలుసురా చెత్తగా
నువ్వు ఎదవరా నువ్వు ఎదవరా నువ్వు ఎదవ కాబట్టి ఇటువంటి ఎదవ ఫోన్లు చేస్తున్నావు పనికి మళ్ళీ ఎదవ నువ్వు ఎదవ కాబట్టే ఇటువంటి పనికి మళ్ళీ ఫోన్ మీరు ఎన్ని ఆశలు వేసినా సరే ఒరే మీరంతా కలిపి ఎన్ని రకాలుగా చేసినా సరే క్రైస్తవ్యాన్ని ఇంచు కూడా కదపలేరురా క్రైస్తవుని ఇంచు కూడా కదపలేరురా చెత్త ఎదవ ఒరే మీరు ఎన్ని చేసినా సరే ఎన్ని చేసినా సరే మీరు చెత్త ఒరే క్రైస్తవుని ఇంచు కూడా కదపలేరురా మీరు పనికి మళ్ళీ ఎదవ ఒరే మీ బతుకు అంత తింటారా రాంగ్ రూట్ లో వచ్చి రాంగ్ ఫోన్లు చేసి ఒరే మొండా ఎదవా ఒరే కొజ్జాగా నీ బతికే బూతులురా మీ బతికే బూతులతో కొట్టుకుంటారా యాదవ పనికి మళ్ళీ ఎదవాలరా ఒరే మీరు బతికే ఈ బూతులతో కొట్టుకుంటారా యాదవ ఒరే నువ్వేంట్రా వీడియో యూట్యూబ్ లో పెడితే ఇప్పుడు నేనే పెడతాను రా చూడరా యాదవ ఒరే నేనే పెడతానని చూడరా యాదవ నేనే పెడతానని చూడరా ఇప్పుడు ఈ వీడియో ఒరే నీకు వచ్చిందిరా ఒరే పనికి మళ్ళీ ఎదవా పనికి మా బైబిల్లో సౌలు అనే ఆయన తిడతాడ్రా ఆగడ కొట్టిదాన్ని కొడక అని ఒరే పనికి మళ్ళుడా నువ్వు అదే టైప్ రా నువ్వు అదేరా టైపు ఒరే నువ్వు ఎంత ఎదవేంట్రా నువ్వు ఎంత ఎదవేంట్రా ఇలాంటి రాంగ్ ఫోన్లు చేస్తున్నావంటే నువ్వు ఎంత ఎదవేంట్రా నువ్వు ఇలాంటి దరిద్రంగా తయారయ్యేవంట్రా ముండగళ్ళ తయారయ్యేవంట్రా నీకంటే వ్యభిచారం బెస్ట్ కదంట్రా ఒళ్ళు అమ్ముకుని బతుకుతుందిరా ఎదవా వ్యభిచారం బెస్ట్ రా నీకంటే వ్యభిచారం బెస్ట్ రా ఒళ్ళు అమ్ముకుని బతుకుతుందా నువ్వేంట్రా ఇలాంటి దొంగ ఫోన్లు చేసి ఈ కాలర్ గడ్డలు పెట్టుకుని యూట్యూబ్ లో పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నావు ఎద డబ్బులు దండుకున్నావు ఎదవా పానికి మాలేదవా పానికి మాలేదవా నా ముందు నువ్వు చెంచగడరా నా ముందే కదరా క్రైస్తవ్యం ముందు నువ్వు చెంచగడరా పాస్టర్ ముందు నువ్వు ఒక చెంచ ఎదవు నువ్వు మేసమన్న మోగడు అయితే కష్టపడి బతకరా మేసమన్న మోగడు అయితే కష్టపడి బతకరా ఒరే ఎదవా పనికిమాలుడా ఒరే నువ్వు మేసమన్న మోగడు అయితే కష్టపడి బతకరా ఇటువంటి దొంగ ఫోన్లు చేయరా దొంగ ఫోన్లు చేయరా ఎదవా ఒరే ఎదవా ఇటువంటి దొంగ ఫోన్లు చేస్తావేంట్రా దొంగ ఫోన్లు నువ్వనే ఒరే డబ్బులు కూడా యూట్యూబ్ లో డబ్బుల కోసం మరీ ఎంత దిగజారిపోతారేంట్రా మీరు నాకు తెలియగడతాను ఒరే యూట్యూబ్ లో డబ్బుల కోసం మరీ ఎంత దిగజారిపోతారు యూట్యూబ్ లో డబ్బుల కోసం మరీ ఎంత దిగజారిపోతారేంటి ఒరే ఎందుకురా వెళ్ళే ఒరే కష్టపడండిరా చెమటరా ఒరే తలపాక చెప్పండిరా ఒరే ఎదవా పార పట్టుకుని దిగరా కిందకే ఒరే పొలంలోకి వెళ్ళరా ఒరే పనికి మళ్ళీ ఎదవా ఒరే పనికి మీద బైబిల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఒరే ముందు ఒరే బైబిల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఒరే బైబిల్ గురించి మాట్లాడేంత సీన్ లేదురా ఒరే ఎదవా బైబిల్ గురించి మాట్లాడేంత సీన్ లేదురా ఒరే సీన్ లేదు బైబిల్ గురించి సీన్ లేదురా మాట్లాడుకునే ఎదవా పనికి మళ్ళీ ఎదవా బైబిల్ గురించి మాట్లాడుకునే సీన్ లేదురా ఎదవా సత్తా సన్నాసి ఎదవా ఒరే బతుకు మాసిన ఎదవా ఒరే ఎదవా బైబిల్ గురించి మాట్లాడేంత సీన్ లేదురా నీకు బైబిల్ గురించి మాట్లాడేంత సీన్ లేదురా ఒరే నువ్వు ఒక అలగా జలంగాడురా ఒరే ఏడ్చవ వెళ్ళరా ఒరే నీకు బైబిల్ గురించి మాట్లాడేంత సీన్ లేదురా ఎదవా నోరు ముయ్యిరా చెత్త ఒరే లబ్బే రే ఏడ్చావు యాదవ అటుకలు చెత్తగాడి వాటక ఒరే నీకు బైబిల్ మాట్లాడేంత సీన్ ఉందారా నీకు ఒరే ఎదవా నీకు బైబిల్ గురించి మాట్లాడేంత సీన్ ఒరే నువ్వు నా చేత నువ్వు బైబిల్ నుంచి ఒరే పని మాట్లాడుకున్నా ఎంతసేపు అయింది ఒరే నేను ఖాళీగా ఉన్నాను రారా మాట్లాడుకున్నా ఒరే పని మరి ఎదవా దరిద్ర పెదవా ఒరే ముందు నీ గ్రంథాలు ఉన్న దరిద్రం గడుపుకుంటారా వెళ్ళా ఒరే ఎదవా ఏడ్చో ఎదవ చేత సన్నజు పనికి మాలేదవా ఇదిగో నేను ఇప్పుడే ఈ ఆడియో లీక్ నేనే పెడతాను రా ఎదవా చేతవంటగా దరిద్ర పేదవంటగా పనికి నీకు చెప్పిందండ్రా ఒరే నీ బతికేంటో చెప్పు తెలుసురా నాకు ఫస్ట్ లోనే నీ గురించి నాకు మొత్తం మ్యాటర్ వచ్చిందిరా ఎదవా ఒరే ప్రారంభంలోనే నీవెవడవో ఏంటి బిస్కెట్ వేస్తారో నాకు అప్పుడే అర్థమైందిరా దరిద్ర పేదవాళ్ళు పాస్టర్లకి ఎంత దూరంగా